మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది ఏదో చేయాలనుకుంటున్నారని. ఇది అత్తయ్య గారి ఆబ్దికం. ఏ చిన్న పొరపాటు జరగకూడదని మావయ్య గారు చెప్పారు. ఈ ఆబ్దికం చెడగొట్టాలను, చిరంజీవిని తిట్టించాలను పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారంటే మీ ఇద్దరికి మర్యాదగా ఉండదు. ముఖ్యంగా మీకు. పెద్దవారని కూడా చూడను. ఏయ్, నువ్వేంటి మాకు వార్నింగ్ ఇస్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు మా గురించి? మాకేం అవసరం? ఆవిడ మా అక్కే కాదా? ఆవిడ ఆప్తికం మేమేలా చెడగొడతాం? మీకు ఆ బంధాల మీద, బంధుత్వాల మీద గౌరవం ఉండుంటే ఇలా ఎందుకుంటారు? ఇప్పటిదాకా మీరెన్నో చేశారు, అయినా ఊరుకున్నాం. ఈ విషయంలో మాత్రం ఎవ్వరు క్షమించినా నేను క్షమించను. గుర్తుపెట్టుకోండి. అయ్యా, ఇంటికి పెద్ద కుమారుడు నేనేనండి. పెద్ద కుమారుడు కాబట్టి మీ చేత్తో మీ తల్లికి పిండం పెట్టాలి. వచ్చి కూర్చోండి. ఓం భువః, ఓం జనః, ఓం తపః, ఓం మహః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమివ బంధనాన్ క్షేమామృతాత్. హరి ఓం. అయ్యా, మీ అమ్మగారికి పిండ ప్రదానం చేయించాం. ఇది తీసుకెళ్ళి కాకులకి పెట్టాలి. ఏమిరా, కనుచూపు మేరలో ఒక్క కాకి కూడా కనిపించట్లేదో? ఎప్పుడూ పెట్టే అర్జున్ కాకుండా చిరంజీవి పెట్టినందుకు అక్క ఏమైనా బాధపడుతుందేమో. పిండం పెట్టిన వెంటనే కాకులొస్తాయి కదా, అలాంటివేవి రాలేదేంటా అని. నువ్వు నోరు మూసుకునుంటావా? కావ్ కావ్ కావ్. ఏందిమా, నా చేత్తో నీకు మొదటిసారి ఆబ్దికం పెట్టినాను. పిండం పెడితే తినడానికి రాకుండా ఉన్నావు. ఏమైనాది మా నీకు? వదినా, ఏమై ఉండదు వదినా నీకు? ఎప్పుడు ఆబ్దికం చేసినా కానీ బిడ్డొచ్చి పిండం పెట్టగానే అట్టా వచ్చి తినిపోయేదానివి. ఈ పొద్దేవైనాది నీకు? ఏం కొరవై ఉండాది? ఎప్పుడూ లేనిది ఎలా జరుగుతుందేంటి? తన మనసుకు ఏం కష్టం కలిగింది? ఆబ్దికమంతా బాగానే చేశాం కదా, అయినా కాకొచ్చి పిండం ముట్టకపోవడం ఏంటి? అమ్మా, భిన్న రామ్మా. నువ్వు రాకపోతే నేను ఆబ్దికం చేసిన దానికి విలువే ఉండదుమా. నేను వద్దని చెప్పాను కదమ్మా, అయినా వినలేదు నువ్వు. చూసావా, కనీసం పిండం ముట్టడానికి కాకనేదే రావడం లేదు. ఇంక వాడి చేతులతో ఆబ్దికం చేసి ప్రయోజనం ఏముంది?